ఇప్పుడు మనం ఒక మంచి కథ విందాం. బుచ్చమ్మకి బుద్ధి వచ్చింది. బుచ్చమ్మ అంటే ఎవరు? మంచి ధనవంతురాలన్నమాట. ఒక 3-4 అంతస్తుల బిల్డింగు. సో 3 అంతస్తులు కింద 3 గదులు కూడా ఇచ్చేసింది. 2 అంతస్తులు లాస్ట్ పైన అంతస్తులో వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. అయితే ఆమెకు ఒక పెద్ద మైనస్ ఏంటంటే బద్ధకం ఎక్కువ. సో సహజంగా ఏం చేస్తుంది ఆమె, అక్కడి నుంచి చెత్త కిందకి తీసుకొచ్చి ఎవరేస్తారు, మరి కింద నుంచి పైకి ఎక్కాలని చెప్పని పైనుంచే ఇసిరేస్తూ ఉండేది. ఈ పగలంతా ఇలా జనాలందరూ గోల పెడతా ఉండేవాళ్ళు. సరే ఎందుకులే అని చెప్పి అనేసి ఒక పని చేసింది. ఒకరోజు రాత్రి 10:30-11 తర్వాత వేయటం మొదలెట్టింది. అప్పుడు ఎవరికి తెలిసేది కాదు, అంతా బాగానే ఉంది అనుకున్నారు. కానీ ఒక రోజున అనుకోకుండా వేసినప్పుడు ఒక మనిషి మీద పడింది. ఆ మనిషి కెవ్వుమని అరవటం మొదలెట్టాడు. తీరా చూస్తే అక్కడికి వెళ్ళి చూస్తే ఏముంది, అది వాళ్ళ ఆయన. ఏమని తప్పించుకుని సిగరెట్ తాగడానికి కానీ కిందకి పోయి ఇబ్బంది పడ్డాడు దాని మీద పడి. అప్పటి నుంచి ఆమె